పుదీనా మెంతికూర పచ్చడి. మరి దీని తయారీకి కావలసిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. పుదీనా మెంతికూర పచ్చడి తయారీకి కావలసిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో అంటే ఇక్కడ మనం మెంతాకు పుదీనా రెండు కూడా ఈక్వల్ గానే తీసుకోవాలి. ఈక్వల్ గానే తీసుకుంటామండి ఇంచుమించు. ఓకే, ఆకుకూర ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది. ఇది కూడా రైనీ సీజన్ కి తగ్గట్టే పచ్చడి. అవునా? ఎందుకంటే ఈ రోజుల్లో పిల్లలు అసలు ఆకుకూర అంటే అమ్మ నాకు వద్దు అంటారు కదా. అవును, మెంతి కూర మంచిది, పుదీనా కూడా మంచిది. ఈ రైనీ సీజన్ కి తగ్గ పచ్చడి. ఓకే, సో స్టార్ట్ చేద్దాం. మరి స్టార్ట్ చేద్దామండి. ముందుగా పాన్ వెలిగించుకున్నాము. ముందుగా నూనె వేసుకుంటున్నాను. దీనిలో తాలింపు అనేది మళ్ళీ పైన పోపు పెట్టడము అట్లా ఏమి ఉండదు, అంతా ఒకటేసారి అయిపోతుందండి, ఈజీగా అయిపోతుంది. కానీ ఓకే ఓకే, సో ఇది మనకి 2-3 రోజులు ఉంటుందా నిల్వ? ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే 1 వీక్ 10 days ఉంటుంది. ఫ్రిడ్జ్ లో పెట్టకపోయినా కూడా మీకు 2-3 days బయట కూడా ఉంటుంది. వాసన కాస్త క్లైమేట్ చల్లబడుతుంది కాబట్టి ఉంటుంది, బయట చేసుకోవచ్చు. మరి మీకు మీ ఏరియాలో బాగా మొక్కలు అవి పెంచుకోవడానికి మొక్కలు అవి ఉన్నాయి? చాలా పెద్ద ప్లేస్ అండి, ఇల్లు కూడా పెద్దది. మీకు గార్డెనింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉందా? కొంచెం ఇంట్రెస్ట్ ఉంది. మా హస్బెండ్ కి బాగా ఇంట్రెస్ట్. ఓకే, ఎక్కడెక్కడి నుంచో మొక్కలన్నీ రకరకాలు తీసుకొచ్చి వేస్తూ ఉంటారు ఇంట్లో. ఓకే ఓకే, అక్కడ మీ అమ్మ వాళ్ళు రామచంద్రపురంలో అక్కడ కూడా అట్లనే ఎక్కువ ప్లేస్ ఉంది, అక్కడ కూడా మొక్కలు వేసుకోవడానికి అమ్మ కూడా అట్లనే చేస్తారు. మీరు ఎప్పుడన్నా మీ చేతితో తీసుకొచ్చి మొక్కకి నీళ్లు పోసి మొక్క నాటి దానికి నీళ్లు పోసినవి ఏమన్నా ఉన్నాయా? ఉన్నాయి, చిన్నప్పుడు ఉన్నాయి. 9th 10th ఆ టైంలో బాగా చేశాను. ఓకే, ఆ మొక్కలు చెట్లు ఉన్నాయా ఒక 10 years? ఇప్పటికి అలాంటివి ఏమైనా ఉన్నాయా? ఇప్పటికి ప్రెసెంట్ అయితే లేకపోయి ఉండొచ్చు, ముందైతే ఉన్నాయి. ఏ మొక్కలు నాటేవారు మీరు? మాక్సిమం పూల మొక్కలేనండి, ఎక్కువ నాటింది పూల మొక్కలు. నా చేతులతో మా ఇంట్లో ఇప్పుడు మా అత్తగారింట్లో నాటింది మామిడి చెట్టు మాత్రం ఇప్పుడు బాగా పెద్దగా అయింది, మంచిగా ఉంటుంది. ఓకే 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 అండి, ఆయిల్ వేడెక్కింది. ఇందులో కొంచెం మెంతులు వేసుకుందాము. మెంతాకు చేస్తున్నాము కానీ టేస్ట్ కోసం ఇది వేరే టేస్ట్ వస్తుంది, కొంచెం మెంతులు వేస్తున్నాము. ఓకే, నెక్స్ట్ మినపప్పు, నెక్స్ట్ ఆవాలు వేస్తున్నాండి. నెక్స్ట్ ఎండుమిర్చి. ఓకే, కానీ పచ్చడిలో ఎంత తాలింపు ఉంటే అంత బాగుంటుంది కదా? తాలింపు ఉంటే బాగుంటుంది కానీ ఇది పోపు నలిగిపోతుంది కదా. ఇది ఒక రకం. ఇది ఇందులో పోపు ఏంటంటే మీరు మొత్తం మెత్తగా చేసేసుకోకూడదు, కొంచెం బరకగానే రుబ్బుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఏం వేస్తున్నారు? నెక్స్ట్ పచ్చిమిర్చి వేస్తున్నా అండి. ఇదిగోండి కదా. నెక్స్ట్ ఇందులో నేను పుదీనా వేస్తున్నాను. ఈజీగా పుదీనాను మనం ఇంట్లో పెంచేసుకోవచ్చు. మా ఇంట్లో చాలా ఉందండి, మేము బాగా ఎక్కువ చేసే పచ్చళ్ళలో ఇది కూడా ఒకటి. అవును, ఇంట్లో పెంచుకోవడానికి తొందరగా పెరుగుతుంది. అవును, బాగుంటుంది. నెక్స్ట్ మెంతి కూర. ఇందులోనే కొంచెం టేస్ట్కి కొత్తిమీర కూడా వేస్తున్నాను నేను. ఈ రెండు డామినేట్ చేస్తాయి కానీ కొత్తిమీర అదొక రకమైన ఫ్లేవర్ మళ్ళీ వస్తుంది. అయితే ఇది ఉదయం టిఫిన్స్ లోకి బాగుంటుంది, బాగుంటుందండి, దోశల్లోకి బాగుంటుంది. మా పిల్లలైతే చపాతీ చేసినప్పుడు వాళ్ళకి కూర నచ్చకపోతే దీన్ని జామ్ లాగా రాసేసుకొని రోల్ చేసుకొని తింటారు. ఓకే, ఇది కొంచెం పుల్ల పుల్లగా, మీకు చేదు తెలుస్తుంది, పులుపు తీపి అన్ని రకాలుగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇది అయిపోయిందండి. నెక్స్ట్ దీన్ని మనం మిక్సీ పట్టేసుకుందాము. ఓకే, స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఓకే, స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులోకి మార్చేసుకుందామా, తొందరగా చల్లారుతుంది కదా. నేను తీనా? తీయండి. కానీ ఆకుకూరని నమ్మలేవు, ఎక్కువ అనిపిస్తుంది కానీ అయ్యేసరికి మాత్రం చిన్నగా కొంచెమే ఉంటుంది.
ఇప్పుడు ఏమేమి వేస్తారో వేసుకోండి. అందులో ఉప్పు వేస్తా అండి ఫస్ట్. పసుపు వేస్తున్నాను, చాలా కొద్ది మాత్రానే వేస్తున్నాను. ఓకే. బెల్లము, ఇది ఎక్కువ తీపి తింటాము పర్వాలేదు అనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, లేదు అన్నంలో కూడా లైట్ గా నేను కలుపుకుంటా అంటే కొద్ది మాత్రమే బెల్లం వేసుకోవాలండి, ఎక్కువ వేయద్దు. నెక్స్ట్ చింతపండు, సరిపోతుందండి. ఇది మనం మిక్సీ పట్టేసుకుందాం. ఓకే. అబ్బా, ఈ పుదీనా ఇవన్నీ కలిపి ఇక్కడ పెట్టారు, గుమగుమలాడిపోతుంది. పుదీనా చాలా రిఫ్రెషింగ్ గా అనిపిస్తుంది కదా చాలా. సరే, మరి అయితే మీరు మిక్సీ పట్టుకుని వచ్చేసేయండి. అయిపోయిందండి? అయిపోయిందండి. దీన్ని ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాము. ఇది ఇచ్చేసేయండి, నేను తీసేస్తాను. రెడీ టు ఈట్. ఇంకంతే. మీరు అన్నట్టు ఇలాగా బరకగా చేసుకుంటే అబ్బా చాలా బాగుందండి. చూసారు కదా, చాలా ఈజీగా పుదీనా మెంతికూర పచ్చడి రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. పుదీనా మెంతికూర పచ్చడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, మెంతులు 1/2 టేబుల్ స్పూన్, మినపప్పు 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 2, పచ్చిమిర్చి 2, పుదీనా 1 కప్పు, మెంతికూర 1 కప్పు, కొత్తిమీర 1 కప్పు, పసుపు చిటికెడు, బెల్లం కొద్దిగా, చింతపండు గుజ్జు 2 టేబుల్ స్పూన్లు. పుదీనా మెంతికూర పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లో నూనె వేసి వేడయ్యాక అందులో మెంతులు, మినపప్పు, ఆవాలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, పుదీనా, మెంతికూర, కొత్తిమీర వేసి మిక్సీ జార్లోకి తీసుకుని అందులో పసుపు, బెల్లం, చింతపండు గుజ్జు వేసి చల్లారాక మిక్సీ పట్టుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే పుదీనా మెంతికూర పచ్చడి రెడీ.